ఓకే. సో 3D. ఓకే, మనకి యాక్చువల్లీ 3D అంటే ఏంది, ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి. ఓకే, సో మనం ఆల్రెడీ ఇల్లస్ట్రేటర్లో చూసాం. సో ఇప్పుడు కొరల్డ్రాలో చూద్దాం ఇది ఎట్లా ఉంటుందో. సో సింపుల్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక సింపుల్ స్టార్ తీసుకుంటా. ఇక్కడ 3D అని ఉండదు, ఎక్స్ట్రూడ్ అని ఉంటుంది. ఓకే, సో అవుట్లైన్ రిమూవ్ చేస్తున్నా. సో దీనికి కావాలంటే మనం కొంచెం ఇలా చేంజ్ చేసుకుందాం. ఓకే, సో చూడండి ఇక్కడ ఎక్స్ట్రూడ్ ఆప్షన్. సో చూడండి ఇట్లా ఎక్స్ట్రూడ్ అప్లై చేసి మీరు ఇగో దీన్ని ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి యాక్చువల్లీ మనకి డెప్త్ వచ్చింది. సో దీన్ని డెప్త్ని మనం కంట్రోల్ ఎట్లా చేస్తాం, ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఎక్స్ట్రూజన్ కలర్. ఓకేనా, సో నార్మల్ ఇక్కడ మనకి సేమ్ ప్లెయిన్ కలర్ ఉంది, అండ్ ఇక్కడ నేను సాలిడ్ కలర్ యూజ్ చేస్తాను. ఓకేనా, సాలిడ్ కలర్ యూజ్ చేసి చూడండి ఇక్కడ నేను కలర్ అప్లై చేస్తున్నాను. ఓకే, సో చూడండి గ్రీన్ కలర్. ఓకే, సో ఇట్లా నేను కలర్స్ అప్లై చేస్తున్నాను. ఓకేనా, సో చూడండి ఎక్స్ట్రూడెడ్ పార్ట్కి కలర్ వచ్చింది. సో ఇది కొంచెం హెవీ ఆప్షన్ ఇది. చూడండి కొంచెం ఒక్కొక్కసారి సిస్టమ్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ దీనికి మనము కొంచెం గ్రేడియంట్ టైప్ కలర్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్షన్ ఉంది మనకి. చూడండి, సో సంథింగ్ లైక్ 2 కలర్స్ అన్నమాట. చూడండి ఇట్లా గ్రేడియంట్ టైప్ కలరింగ్ కూడా వచ్చింది. అయితే మనం ఏం చేద్దామంటే ఇక్కడ కలర్స్ తీసుకునే బదులు మన ఓన్ కలర్స్ ఇద్దాం. ఓకేనా, చూడండి ఈ స్లైడర్ ఏదైతే ఉందో ఈ స్లైడర్ తోటి మీరు ఆ ఎక్స్ట్రూజన్ ఎంత రావాలనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మీకు ఇట్లా దీన్ని ఇట్లా రొటేట్ చేయాలనుకోండి, సో రొటేట్ కూడా చేసుకోవచ్చు. కొంచెం ఇట్లా ఫ్లాట్గా ఎట్లా రొటేట్ చేస్తారు మీరు. చూడండి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది ఎక్స్ట్రూజన్ రొటేషన్. చూడండి ఎక్స్ట్రూజన్ రొటేషన్, ఇక్కడ నెంబర్ 3 ఉందా, ఈ 3ని ఇట్లా నేను ఇట్లా డ్రాగ్ చేశాను అనుకోండి ఇట్లా కిందకి. చూడండి సో ఇట్లా మనము చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా. సో ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, సో నెక్స్ట్ ఈజ్ ఇప్పుడు దీనికి మనం కలర్స్ వేయాలనుకోండి. సో ఫస్ట్ దీన్ని మనము ఎక్స్ట్రూజన్లోంచి బయటికి లాగాలి. ఎక్స్ట్రూడ్ మోడ్లోంచి బయటికి నార్మల్ ఆబ్జెక్ట్ మోడ్లోకి తీసుకురావాలంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది. ఆబ్జెక్ట్స్లో మనకి ఎక్స్ట్రూడ్ గ్రూప్ అని ఉంది. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి చూడండి ఇక్కడ బ్రేక్ ఎక్స్ట్రూడ్ అపార్ట్. ఓకేనా, బ్రేక్ ఎక్స్ట్రూడ్ అపార్ట్ క్లిక్ చేసేది ఇక నార్మల్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. చూడండి ఇట్లా నార్మల్ ఆబ్జెక్ట్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు నేను దీనికి డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు. F11 సో ఇది యాక్చువల్లీ మనకి ఇల్లస్ట్రేటర్ కంటే ఈజీ ఉంటుంది. సో ఇక్కడ చూడండి కావాలంటే ఎలిప్టికల్ ఇట్లా, అండ్ అంతేకాకుండా ఈ ఆబ్జెక్ట్స్కి మనకి ఇక్కడ చూడండి డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ నేను ప్రతి దానికి నేను ఒక కలర్ ఇచ్చుకోవచ్చు. F11 సో చూడండి ఇక్కడ వచ్చిందా, చూడండి అక్కడ కలర్ వచ్చిందా. సో ఇప్పుడు ఈ బాక్స్కి కూడా దీనికి కూడా సేమ్ కలర్ రావాలంటే కంట్రోల్ R కొట్టండి. కంట్రోల్ R అంటే ఏంది, మనకి రిపీట్ కమాండ్. ఓకేనా, ఇట్లా చూడండి సేమ్ కలరింగ్ వచ్చింది. ఓకేనా, రైట్.
సో ఇది ఒక 3D స్టార్ అనమాట. ఎక్స్ట్రూడ్ ఆప్షన్ తోటి ఒక 3D స్టార్ని క్రియేట్ చేసాం. ఓకే, రైట్. సో ఇప్పుడు మనము లెటర్స్కి అప్లై చేద్దాం ఒకసారి ఎక్స్ట్రూజన్. సో ఇదేంటంటే చూడండి, మీకు కొంచెం అలవాటు అవ్వాలి ఈ ఎక్స్ట్రూడ్ ఆప్షన్. సో చూడండి, ఎస్పెషల్లీ ఆ త్రీ ఏదైతే నేను మీకు చూపించానో దాన్ని కంట్రోల్ చేయడం మీకు కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఒకసారి అలవాటు అయితే వచ్చేస్తుంది. సో దీనికి ఇంపాక్ట్ ఇస్తాను నేను. ఓకే, రైట్. సో ఏదైనా మనము కలర్ ఇద్దాం నేను. ఓకే, సో ఇప్పుడు మనము దీనికి ఎక్స్ట్రూడ్ ఇద్దాం. ఓకేనా, సో ఎక్స్ట్రూడ్. ఓకే, సో ఎక్స్ట్రూడ్లో అగైన్ చూడండి, సో దీనికి ఇప్పుడు చూడండి ఇలా వచ్చిందా. సో దీనికి మనము కలర్స్ ఇద్దాం. సో ఇక్కడ ఉన్నాయి ఆప్షన్స్, ప్రాపర్టీస్ బార్లో మనకి కలర్ ఆప్షన్స్ వస్తాయి మనకు. ఓకేనా, ఇలా. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఈజ్ ఈ ఎక్స్ట్రూజన్ని తగ్గించాలంటే ఇట్లా తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఇలా. ఓకేనా, అండ్ నెక్స్ట్ అగైన్ సేమ్ ప్రాసెస్. సో మీరు ఇక్కడ రైట్ క్లిక్ బ్రేక్ ఎక్స్ట్రూడ్ అపార్ట్ చేయొచ్చు, లేదంటే మీరు ఇక్కడ కూడా మీకు ఆప్షన్ ఉంటుంది చూడండి, ఆబ్జెక్ట్స్లో బ్రేక్ ఎక్స్ట్రూడ్ గ్రూప్ అపార్ట్. కీబోర్డ్ షార్ట్కట్ ఈస్ Ctrl+K. ఓకే, సో చూడండి ఇట్లా బ్రేక్ అయిపోయింది. ఓకే, సో ఒకసారి బ్రేక్ కాగానే చూడండి ఇక్కడ పార్ట్స్ అన్నీ మనకి ఇట్లా సపరేట్ అయిపోతాయి. సపరేట్ కాగానే ఇక మనము వీటికి మనం కలర్స్ వేద్దాం. ఓకేనా, సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని గ్రేడియంట్స్ నేను సేవ్ చేసుకున్నాను, సేమ్ మనకి ఇట్లా స్వాచెస్ టైప్లో. గుర్తుంది కదా స్వాచెస్, గుర్తుందా లేదా? సో అట్లా నేను అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. సో చూడండి, సో ఇలా. సో దీన్ని మనం కావాలంటే, సో చూడండి నేను ఒక అవుట్లైన్ టైప్లో వేసిన, గుర్తుందా? మనము ఒక 3D లోగో ఇలిస్ట్రేటర్లో చేసేటప్పుడు. ఓకే, సో నేను ఒకసారి అట్లా వేస్తాను దీనికి. ఓకే, మీకు గుర్తొస్తుంది చూడండి. సో బెజర్ టూల్ తీసుకోండి. ఓకే, బెజర్ టూల్ తీసుకొని ఏం చేద్దాం మనం, ఇట్లా మనం ఒక ఓకే చూడండి ఇట్లా ఒక అవుట్లైన్ లాగా వేసాను దాని చుట్టూరా. సో ఇది యాక్చువల్లీ మనకి బార్డర్స్ మీద కూర్చోవాలి. సో ఏం చేయాలి అప్పుడు మనం, సో ఇక్కడ మీకు స్నాప్ టు ఆబ్జెక్ట్స్ పెట్టుకోండి, వ్యూలో స్నాప్ టు ఆబ్జెక్ట్స్, అందుకే అది కూర్చోవట్లేదు. చూడండి ఇట్లా. అండ్ గైడ్ లైన్స్ కూడా ఆన్ చేసుకుందాం మనం. కరెక్ట్ ఇది ఆబ్జెక్ట్ బార్డర్స్కి వెళ్ళాలి. ఓకేనా, ఓకే ఇట్లా కరెక్ట్ బార్డర్స్ మీద ఇట్లా కూర్చునేలా పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనము దీన్ని
చూడండి ఇక్కడ దీనికి మీరు కావాలంటే విడ్త్ పెంచుకోవచ్చు ఇట్లా. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇది యాక్చువల్లీ మనకి సేమ్ విడ్త్తో వస్తుంది ఈ అవుట్లైన్. మనకి సేమ్ విడ్త్తో రాకుండా కొంచెం ఒక ఎట్లా అంటే సెంటర్లో థిక్నెస్ ఉండాలి, కొంచెం ఎడ్జెస్లో షార్ప్ ఉండాలి. సో ఆ టైపు అవుట్లైన్ లాగా రావాలనుకోండి. సో మనం ఇక్కడ ఇంకొక ఆప్షన్ యూజ్ చేయొచ్చు. సో వాట్ ఈస్ దట్, చూడండి ఐ క్లిక్ చేశారనుకోండి, ఐ క్లిక్ చేస్తే మీకు ఆర్టిస్టిక్ మీడియా టూల్ అని ఒకటి యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఆర్టిస్టిక్ మీడియా. సో ఇది యాక్చువల్లీ మనకి ఇంకా కమింగ్ క్లాసెస్లో నేను దీని గురించి డీటెయిల్గా చెప్తాను. సో ఇది ఆర్టిస్టిక్ మీడియా సేమ్ మనకి బ్రషెస్ టైప్లో పనిచేస్తుంది. సో ఆర్టిస్టిక్ మీడియా టూల్ని యాక్టివేట్ చేసి ఇక్కడ మనకి చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ అవుట్లైన్స్ వస్తాయి మీకు. ఇవన్నీ వీటిలో మీరు ఒక అవుట్లైన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇది మనం సెలెక్ట్ చేయొచ్చు కావాలంటే. ఆర్ ఇది చూడండి ఇది ఎట్లుంది చూడండి, ఇది సెంటర్లో కొంచెం థిక్ ఉంది, ఎడ్జెస్లో షార్ప్ ఉంది. సో దీనికి ఇప్పుడు నేను ఈ అవుట్లైన్ని దీంతో రీప్లేస్ చేస్తాను. చూడండి కనిపిస్తుందా డిఫరెన్స్ మీకు? చూడండి ఇక్కడ. సో అది రీప్లేస్ అయిపోయింది మనకి. చూడండి కావాలంటే మీరు కొంచెం దాన్ని ఇట్లా లెంగ్త్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఈ ఆర్టిస్టిక్ మీడియాని కూడా నేను యాక్చువల్లీ బ్రేక్ చేయొచ్చు. అంటే దీన్ని ఆర్టిస్టిక్ మీడియా మోడ్లోంచి కూడా బయటికి లాగచ్చు. ఎట్లా లాగాలి చూడండి, ఇక్కడ మనకి సేమ్ ఇందాక ఏదైతే బ్రేక్ ఎక్స్ట్రూడ్ అపార్ట్ అన్నానో అట్లానే ఇప్పుడు రైట్ క్లిక్ బ్రేక్ ఆర్టిస్టిక్ మీడియా గ్రూప్ అపార్ట్. సో ఇప్పుడు చూడండి నార్మల్ కర్వ్ అయిపోయింది. సో నేను దీనికి వేరే కలర్స్ ఇచ్చుకోవచ్చు. చూడండి ఎట్లా ఇస్తా వేరే కలర్స్ చూడండి డిఫరెంట్ కలర్స్ ఇచ్చాను. కానీ అది ఇంకా అది అవుట్లైన్ లాగానే ఉంది. సో నేను దాని అవుట్లైన్లోంచి నేను దాన్ని నార్మల్ ఆబ్జెక్ట్ మోడ్లోకి తీసుకెళ్తాం. ఆబ్జెక్ట్ మోడ్లోకి ఎట్లా తీసుకెళ్తాం, నేను మీకు ఒక ఆప్షన్ చెప్పాను, అది ఎంతమందికి గుర్తుందో తెలీదు. కన్వర్ట్ అవుట్లైన్ టు ఆబ్జెక్ట్ చెప్పానా? ఇది చెప్పలేదా? ఆబ్జెక్ట్ కన్వర్ట్ అవుట్లైన్ టు ఆబ్జెక్ట్. సో ఏమవుతుంది, ఇది ఒక నార్మల్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. నార్మల్ మనకి ఒక ఎడిటబుల్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు దీనికి నేను ఒక గ్రేడియంట్ ఇవ్వచ్చు కావాలంటే. ఓకేనా. జస్ట్ అ మినిట్. చూడండి నేను ఒక గ్రేడియంట్ ఇస్తున్నా, దానికి కనిపిస్తుందా? చూడండి అంటే ఇదొక నార్మల్ ఎడిటబుల్ ఆబ్జెక్ట్ లాగా అయిపోతుంది అనమాట. సో ఇట్లా. ఓకే రైట్. సో మనము ఒక వేరే టెక్స్ట్ తోటి మనం ఒక మంచి లోగో డిజైన్ చేద్దాం. ఓకే యూజింగ్ దిస్ 3D ఆప్షన్స్. ఓకే సో దీంట్లో నేను మీకు స్మార్ట్ ఫిల్ కూడా చెప్తాను. యూజింగ్ స్మార్ట్ ఫిల్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ స్మార్ట్ ఫిల్ అండ్ ఎక్స్ట్రూడ్. స్మార్ట్ ఫిల్ అండ్ ఎక్స్ట్రూడ్ అండ్ ఆర్టిస్టిక్ మీడియా కూడా వస్తుంది మనకి. ఓకేనా. సో నేను మీకు ఒకటి ఐ థింక్ ప్రీవియస్ క్లాసెస్లో నేను ఒకటి మీకు చెప్పినాను, ఆధునిక్ టెక్నాలజీస్ అని గుర్తుందా? ఒక అసైన్మెంట్ ఇచ్చా. సో ఇప్పుడు మనము అది ట్రై చేద్దాం. సో AT అని పెడదాం మనం, ANT ఆధునిక్ టెక్నాలజీస్. సో బోల్డ్ తీసుకుందాం, ఇంపాక్ట్ తీసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనము ఏం చేద్దామంటే దీన్ని అవుట్లైన్స్లో కన్వర్ట్ చేద్దాం. ఓన్లీ మనకు అవుట్లైన్స్ కావాలి. ఓకే అర్థమవుతుందా? అనురాగ్ బిజీ ఉన్నాడు ఎక్కడో, అందుకే వెనకాల కూర్చుంటాడు. అది క్లెవర్గా.
ఓకే, సో ఇప్పుడు మనము ఫిల్ కలర్ ఆఫ్ చేసేద్దాం. చూడండి ఫిల్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ మనకి అవుట్లైన్స్ కనిపిస్తుంది. సో ఇట్లా ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనము, చూడండి ఇప్పుడు మనం సెక్షన్స్ క్రియేట్ చేద్దాం దీన్ని. సో ఎలా క్రియేట్ చేస్తాం సెక్షన్స్? సో చూడండి మనకి ఇక్కడ స్మార్ట్ ఫిల్ ఉందా, స్మార్ట్ ఫిల్ తీసుకొని మనము యూజ్ yellow అండ్ బ్లూ తీసుకుందాం, బాగుంటుంది. బికాజ్ రెండు ఆపోజిట్ కలర్స్ కదా. ఓకే, అండ్ కొంచెం ఆరెంజిష్ yellow. ఓకే, ఓకే, సో ఇలా. సో నెక్స్ట్ మనము దీన్ని డిలీట్ చేసేద్దాం. ఓకేనా? సో ఇలా చేసేసి నెక్స్ట్ ఏం చేద్దాం మనం కావాలంటే ఈ అవుట్లైన్ని డిలీట్ చేసేయచ్చు యాక్చువల్లీ. అండ్ వీటికి అవుట్లైన్స్ని మీరు నన్ పెట్టేసుకోండి ఇట్లా. ఓకేనా? ఇలా రైట్. సో సంథింగ్ లైక్ దిస్. సో నెక్స్ట్ ఏం చేద్దాం సో మనము ఈ సెక్షన్స్ని మనం కొంచెం ఇట్లా కిందకి లాగదాం ఇట్లా. ఓకేనా? ఇలా. నెక్స్ట్ మనము వీటికి ఇప్పుడు ఎక్స్ట్రూడ్ ఇద్దాం. ఓకే, మీరు కావాలి అంటే ఈ రెండింటిని మీరు యునైట్ చేసుకోవచ్చు ఇట్లా. సారీ, వెల్డ్. యునైట్ కాదు, వెల్డ్. మా యునైట్ ఎక్కడ ఉంటుంది? ఇలిస్ట్రేటర్లో ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఇప్పుడు ఇట్లా మనము రొటేట్ చేద్దాం. సో ఎట్లా రొటేట్ చేస్తాం మనం? సో ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ మీరు ఎక్స్ట్రూడ్ తీసుకోండి. ఓకేనా? ఎక్స్ట్రూడ్ తీసుకొని మీరు దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ఓకేనా? సో సంథింగ్ లైక్ దిస్. జస్ట్ ఫర్ మన ఐడెంటిఫికేషన్కి మనం ఏదైనా కలర్ ఇద్దాము. ఓకే, సో ఇలా. ఓకేనా? అండ్ అట్లానే మనము దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే యాక్చువల్లీ వర్టికల్గా కూడా మీరు చేసుకోవచ్చు కావాలంటే. ఇట్లా వర్టికల్గా ఆర్ హారిజాంటల్గా. కానీ మనకి ఇట్లా కిందకి ఇట్లా రావాలి. ఇట్లా పార్ట్స్ ఇట్లా కిందకి రావాలి. సో మనం ఇట్లా చేద్దాం బెస్ట్. ఓకేనా? చూడండి రైట్. ఓకే, సో ఇప్పుడు సేమ్ థింగ్ దీన్ని కూడా మనము ఎక్స్ట్రూడ్ చేద్దాం. సో ఎట్లా చేద్దాం మనం? ఎక్స్ట్రూడ్ అండ్ ఇలా డ్రాగ్ చేద్దాం మనం. ఓకేనా? సో చేసేసి మనం ఏం చేద్దాం, సేమ్ దీనికి కూడా మనము సో కావాలంటే ఇదే కలర్ ఇవ్వచ్చు. ఓకేనా? సో రాలేదా? కలర్ రావట్లేదు అనుకో. ఓకే, సో మనం తర్వాత ఇవ్వచ్చులే కలర్. ఓకే, సో తర్వాత ఏం చేయాలి నెక్స్ట్? కొంచెం ఎక్స్ట్రూజన్ని మీరు ఇట్లా తగ్గించుకోండి. ఓకేనా? ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి 3 ఉందా? సో 3ని మీరు ఇట్లా మీరు కొంచెం ఇట్లా జరుపుకోవచ్చు కావాలంటే ఇట్లా
చాలా సెన్సిటివ్ ఉంటుంది ఇది చూడండి, ఇట్లా తిప్పుకోవచ్చు మీరు. కాకపోతే ఇది చాలా సెన్సిటివ్ ఉంటుంది, మీరు కొంచెం కొంచెం జరిపితే అది ఎక్కువ జరిగిపోతుంది అది. ఓకేనా? చాలా రైట్. సో ఇగో చూడండి, కొంచెం స్లైడర్ని ఇంకొంచెం జరుపుదాం మనం. ఓకేనా? రైట్, ఇంత చాలు. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని కూడా మనం కొంచెం జరుపుదాం. ఓకే, కింద దాన్ని కూడా. సో ఇగో ఇక్కడ మీరు 3 ఉందా, 3ని మీరు ఇక కొంచెం ఇట్లా చెప్పండి సెంటర్లోంచి. చూడండి జరిగిందా? ఇలా. ఓకేనా? అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం, దీన్ని కొంచెం అడ్జస్ట్ చేద్దాము ఇట్లా. అంటే ఇక 2 ఇట్లా పీసెస్ లాగా అనమాట. ఓకేనా? సో సంథింగ్ లైక్ దిస్. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం, నెక్స్ట్ ఏం చేద్దాం, సో నెక్స్ట్ మనము గ్రేడియంట్ ఇవ్వచ్చు కదా, బ్రేక్ చేయాలి. సో ఎలా బ్రేక్ చేస్తాం మనం, సో సింప్లీ రైట్ లెగ్ బ్రేక్ ఎక్స్ట్రూడ్ అపార్ట్, అట్లానే ఇది కూడా రైట్ లెగ్ బ్రేక్ ఎక్స్ట్రూడ్ అపార్ట్. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేద్దాం మనం, సో దీన్ని మనము ఎక్స్ట్రూడ్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఇవన్నీ బయటకు వస్తున్నాయో లేదో చూసుకోండి. ఓకేనా? పీసెస్ ఇలా బయటకు వస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. సో తర్వాత గ్రేడియంట్ వేద్దాం మనం. ఓకేనా? సో ఫస్ట్ పైన దానికి గ్రేడియంట్ వేద్దాం. సో F11. సో దీనికి బ్లూయిష్ గ్రేడియంట్ వేద్దాం సింప్లీ. సో ఆల్రెడీ మనకు కొన్ని రెడీమేడ్ గ్రేడియంట్స్ ఉన్నాయి. సో మీరు ఫ్రెష్గా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కావాలంటే ఇగో ఇక్కడ మీరు సింపుల్గా దీనికి మీరు ఒక గ్రేడియంట్ వేసుకోవచ్చు ఇట్లా. ఓకే, అండ్ మీరు సెంటర్లో లైట్ కలర్ వేసుకోండి ఇట్లా. రైట్. ఓకే, నెక్స్ట్ మీరు ఇది కిందది సెలెక్ట్ చేసుకొని F11 కొట్టండి. F11 కొట్టేసి సో చూడండి, దీనికి సేమ్ కలర్ ఇచ్చుకోండి అండ్ రేడియల్ గ్రేడియంట్ అండ్ ఇలా రివర్స్ చేసుకోండి. సెంటర్లో మనకి లైట్ కలర్ ఉండాలి. ఓకేనా? సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం, సేమ్ ఇందాకటి అవుట్లైన్స్ వేద్దాం మనం. సో ఎట్లా వేస్తాం అవుట్లైన్స్, సో చూడండి, ఫస్ట్ మనము బెజియర్ టూల్ తీసుకోండి. ఎక్కడ ఉంది బెజియర్ టూల్ మనకి, ఇక్కడ బెజియర్ టూల్ ఉందా. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం, మీరు వ్యూలో స్నాప్ టు ఆబ్జెక్ట్స్ కంపల్సరీ ఆన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత సేమ్ థింగ్ మనము దీనికి జూమ్ చేసుకోండి కొంచెం. ఓకే, జూమ్ చేసుకుంటే మీరు ఇట్లా మనకి ఇట్లా కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? అండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు దీన్ని బ్రేక్ ఎట్లా చేస్తాం మనం, ఇది అంటే మీకు ఓన్లీ ఇది వన్ సైడ్ మూవ్ అయ్యేలా చేయాలి. ఐ థింక్ నేను మీకు చెప్పాను అనుకుంటా, మర్చిపోయారా? ఆల్టా, ఎవరో ఆల్ట్ అన్నారు చెప్పండి. ఇంకా ఫోటోషాప్లోనే ఉన్నావు సోనియాను. ఇదేం సాఫ్ట్వేర్ ఇది? పోన్లే కనీసం గుర్తుంది, కోరల్ రాని. సియా కదా? సి అంటే చూడు అనట్లేదు నేను, సి అనమాట షార్ట్ కట్. ఓకే,
ఓకే, సో ఇట్లా మనము దీన్ని సెట్ చేసుకున్నాం. ఐ థింక్ అందరికీ ఇప్పుడు పెన్ టూల్ కంఫర్టబుల్ కదా. ఓకేనా. సో ఇట్లా, సో ఇప్పుడు ఈ కర్వ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలి, దీనికి కావాలంటే మనం కొంచెం దీని థిక్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అయ్యో అయిందా. ఇప్పుడు దాని షేప్ని మనం మార్చాలి. ఎట్లా మారుస్తాం, ఐ అంటే ఆర్టిస్టిక్ మీడియా టూల్, అండ్ ఆర్టిస్టిక్ మీడియాలో మనము ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం మనం. ఓకేనా. ఇగో ఐ థింక్ చూడండి, మీరు ఇది కూడా వేరేవి కూడా ట్రై చేయొచ్చు. చూడండి అది ఎట్లా మారిందో. సో డిఫరెంట్వి మార్చుకోవచ్చు. ఓకే, అయితే దీన్ని సైజ్ తగ్గిద్దాం, థిక్నెస్ కొంచెం ఎక్కువైనట్టు ఉంది. ఓకే, సో ఇంత చాలు మనకి. ఓకేనా. సో ఇట్లా సో తర్వాత దానికి మనము దీన్ని బ్రేక్ చేద్దాం, మళ్ళీ ఆర్టిస్టిక్ మీడియాలోంచి బయటికి లాదాం. ఓకే, బయటికి లాగేసి ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ అయితే దానికి ఏదైనా వేరే కలర్ ఇద్దాం. కలర్ ఇచ్చేసి చూడండి, దాన్ని మనము ఒక నార్మల్ ఆబ్జెక్ట్లో కన్వర్ట్ చేయాలి. సో ఆబ్జెక్ట్లో కన్వర్ట్ అవుట్లైన్ టు షేప్. ఓకే, కన్వర్ట్ అవుట్లైన్ టు ఆబ్జెక్ట్ చేస్తే ఏమవుతుంది, అది ఒక నార్మల్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. అండ్ దీనికి మనం ఒక గ్రేడియంట్ అప్లై చేద్దాం. ఓకేనా, F11 అండ్ దీనికి ఓకే మనము గ్రీనిష్ గ్రేడియంట్ అప్లై చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా, రైట్. సో అట్లానే మనము ఫాస్ట్గా వీటికి కూడా చేసేద్దాం. ఓహో, వచ్చేసారా కిరాణా. సో ఇది ఎట్లా తీసుకోవాలి, నేను ఒక్క నిమిషం.